నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఏ కండిషన్లో ఐసీయూకి షిఫ్ట్ చేస్తారండి ఒక పేషెంట్ని? మనము పేషెంట్ని హాస్పిటల్కి వచ్చినప్పుడు పేషెంట్ క్రిటికల్గా లేరనుకోండి, టాబ్లెట్స్ రాసిచ్చి పంపించేస్తాం. ఇంటికే పంపించేస్తాం. వచ్చిన ప్రతి పేషెంట్ని అడ్మిట్ అవ్వమని కూడా చెప్పం. ఎవరైతే కొంచెం కండిషన్ బాగుండకుండా ఐవి అంటే ఓరల్గా మనము టాబ్లెట్స్ పెట్టలేకుండా గ్లూకోజ్ ఎక్కియాల్సి వస్తుంది, అట్లాంటి వాళ్ళని అడ్మిషన్ చెప్తాం. అడ్మిషన్ చెప్పిన వాళ్ళల్లో ఎవరి కండిషన్ అయితే చాలా క్రిటికల్గా ఉంటుంది, లైక్ బీపీ మెయింటైన్ అవ్వట్లేదు, బీపీ ఒకవేళ 300 ఉంది, 200 ఉంది, అలాంటప్పుడు ఏమవుతుంది, బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బీపీ తక్కువగా ఉన్నా బీపీ ఎక్కువగా ఉన్నా, శరీరంలో ఉప్పు శాతం కరెక్ట్గా లేనప్పుడు, సోడియం అంటాం దాన్ని, సోడియం మరీ తక్కువగా ఉన్నా స్పృహలో ఎఫెక్ట్ అవుతుంది, సోడియం మరీ ఎక్కువగా ఉన్నా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇలాంటి వాళ్ళని అవయవాలు సరిగా పనిచేయకపోవడం వల్ల, లైక్ కోవిడ్లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, వాళ్ళల్లో ఊపిరితిత్తులతో పాటు ఇన్ఫెక్షన్ అనేది బాడీ మొత్తం స్ప్రెడ్ అయినప్పుడు బీపీ పడిపోవడము, కిడ్నీలు పనిచేయకపోవడము, బ్రీతింగ్ లో ఇబ్బంది ఉండడము, అలా ఏదైనా అవయవాలు పనిచేయనప్పుడు, ఆర్ఎల్స్ స్పృహ తక్కువగా ఉండి మనం చెప్పింది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మనం నార్మల్గా ఏంటి, ఏమన్నా గల్లు వచ్చింది అనుకోండి, మనం దగ్గి దాన్ని బయటకు తీస్తాం. స్పృహ తక్కువగా ఉన్నప్పుడు ఆ గల్లని బయటకు తీయలేరు, ఆ గల్ల ఊపిరితిత్తులలోకి పోతుంది, గల్ల ఊపిరితిత్తులలోకి పోతే మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్ ఎవరైతే చాలా సీరియస్గా ఉంటారో వాళ్ళకి ఒక డెసిగ్నేటెడ్ ఏరియా ఐసీయూ అనే ఒక ప్లేస్లో పెడతాము. ఎందుకు పెడతాము, హాస్పిటల్లో ప్రతి చోట డాక్టరు కంటిన్యూస్గా అవైలబుల్ ఉండడము అన్నది కష్టం. సో ఐసీయూ అనే ప్లేస్ ఏంటి అంటే, అక్కడ క్రిటికల్ కేర్ డాక్టర్ కంటిన్యూస్గా పేషెంట్ దగ్గర ఉండి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటారు. అండ్ నర్సింగ్ రేషియో, మీకు ఇప్పుడు నార్మల్గా వార్డ్లో అనుకోండి 5-6 పేషెంట్కి ఒక నర్స్ ఉంటుంది, ఐసీయూలో ప్రతి పేషెంట్కి ఒక నర్స్ ఉంటుంది. సో ఏ పేషెంట్ అయితే సిక్గా ఉంటారో, సిక్ అంటే క్రిటికల్గా ఉంటారో, క్రిటికల్ అవ్వే ఛాన్స్ ఉంటుందో అట్లాంటి పేషెంట్ని ఐసీయూలో పెట్టి కంటిన్యూస్గా క్లోజ్గా మానిటర్ చేస్తూ చూస్తాం. కానీ ఐసీయూలో ఉన్నప్పుడు పేషెంట్ తాలూకా వారిని, అటెండర్స్ని ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అలౌట్ చేయరు. దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉంటాయంటారా? దీనికి దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఒకటి, ఐసీయూ దాకా మన పేషెంట్ వెళ్తున్నాడు అంటేనే మన పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ బాగలేనట్టు. ఇప్పుడు ఆమె ఇంటెన్సివిస్ట్, నేను హాస్పిటల్కి రాగానే ఈ బట్టలు వేసుకుంటాను, ఇవే స్లిప్పర్స్ వేసుకుంటాను, ఐసీయూలోంచి బయటకు రాగానే మళ్ళీ ఇవి తీసేసి సో దిస్ ఈజ్ ఆల్ ది ప్రికాషన్స్ విచ్ వీ టేక్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్ టు ద పేషెంట్. పేషెంట్ని ముట్టుకునే ముందు మేము క్లోరెక్సిడిన్ హ్యాండ్ రబ్ చేసుకొని పేషెంట్ని ముట్టుకుంటాము, మళ్ళీ పేషెంట్ని ముట్టుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్ రబ్ చేస్తాం, ఎందుకంటే పక్క పేషెంట్కి ఈ పేషెంట్ నుంచి నేను ఇన్ఫెక్షన్ తీసుకెళ్ళకూడదు. సో ఈ ప్రికాషన్స్ అన్నీ నేను అటెండర్స్కి నేర్పించి ఇవన్నీ చేయాలనుకోండి, నేను పేషెంట్లను చూసుకోలేను, అటెండర్స్ని చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వన్ మేజర్ థింగ్. ఐసీయూలో ఇప్పుడు మీ పేషెంట్ కొంచెం స్టేబుల్గా ఉండొచ్చు, పక్క పేషెంట్ వెంటిలేటర్ మీద ఉండొచ్చు, పక్క పేషెంట్ గుండె ఆగితే మేము సిపిఆర్ చేస్తూ ఉండొచ్చు. సో అవన్నీ సిచ్యువేషన్స్ పక్క పేషెంట్ అటెండర్ చూస్తూ ఉంటే దే మే నాట్ బి ఏబుల్ టు యాక్సెప్ట్. ఇప్పుడు మీ పేషెంట్ ఉన్నారు, మీ పేషెంట్ సిక్గా ఉన్నారు, పక్క పేషెంట్ అటెండర్ అవన్నీ చూసి బయటకు వెళ్ళి అరే ఆ పేషెంట్కి ఇవన్నీ చేస్తున్నారు అంటే యూ మే నాట్ ఫీల్ కంఫర్టబుల్. మెయిన్లీ సోషల్ రీజన్స్, ఇన్ఫెక్షన్ పేషెంట్కి రాకుండా కాపాడడానికి. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక అటెండర్ ఉన్నాడు అనుకోండి, దే విల్ కంటిన్యూస్లీ బీ ఇన్ ఎ ప్యానిక్ సిచ్యువేషన్. ఐసీయూలో మాకే కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా ఒక 24 గంటలు పనిచేస్తే స్ట్రెస్ వస్తుంది. ఒక అటెండర్కి, అన్నోన్ పర్సన్కి, చుట్టుపక్కల వెంటిలేటర్ మీద ఉన్నారు పేషెంట్స్, ఒకళ్ళు డెత్ అవుతూ ఉంటుంది, అట్లాంటి సిచ్యువేషన్ చూసి తట్టుకునే పరిస్థితి ఉండదు. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ వై వీ డోంట్ అలవ్. సో అందుకనే లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఒక గౌన్ వేసుకొని వెళ్ళమంటాము, మళ్ళీ బయటకు రాగానే కేర్ అనేది అవసరం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. నమస్తే.